హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి ముఖ్యమైన సమాచారం అయితే అందించింది. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రెండవ విడత విడుదల తేదీనైతే ఫిక్స్ చేయనుంది. ఇప్పటి వరకు మొదటి విడతలో ఎవరికైతే లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్లు వచ్చాయో వారికి కొంతమందికి మంజూరు పత్రాలైతే అందించారు. సో వారి యొక్క ఇండ్లు స్పీడప్ అయితే అయ్యి ఉన్నాయన్నమాట. అలానే రెండో విడతకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇండ్లను ఎప్పుడు విడుదల చేస్తారు అని చెప్పి చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. వారికి సంబంధించి ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాము. అలానే L2 లబ్ధిదారుల యొక్క లిస్ట్ కూడా రెండో విడతకి సంబంధించి ఈ నెల 31వ తేదీ లోపలైతే గుర్తించాలని చెప్పి సమాచారం అయితే అందించారనమాట. సో అయితే ఏ నెలలో ఈ యొక్క లిస్ట్ అనేది L2 లబ్ధిదారులకు సంబంధించి అయితే రావడం జరుగుతుంది. అలానే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రెండో విడతకు సంబంధించినటువంటి లబ్ధిదారుల యొక్క లిస్ట్ ఎప్పుడు విడుదల చేస్తారనే వివరాలను వీడియోలోకి వెళ్ళి తెలుసుకుందాం. ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి లేటెస్ట్ సమాచారాన్ని తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ మీరు స్క్రీన్ మీద గమనించినట్లయితే ఏప్రిల్లో మరో విడత ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటి వరకు రాష్ట్ర ప్రభుత్వము 22,500 కోట్లతో 4.5 లక్షల ఇందిరమ్మ ఇండ్లు నిర్మించి ఉన్నట్లు తెలియజేశారనమాట మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. హుజూర్ నగర్లో ఇందిరమ్మ మోడల్ కాలనీ నిర్మాణం ప్రారంభంలో భాగంగా అక్కడ తనిఖీ అయితే చేపట్టినటువంటి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మీడియాతో అయితే తెలియజేశారనమాట. రాష్ట్రంలో ఏప్రిల్లో మరో విడత ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని చెప్పి రెవెన్యూ హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేశారు. బుధవారం సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్లో ఇందిరమ్మ మోడల్ కాలనీ నిర్మాణాలను ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పరిశీలించినటువంటి సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఏప్రిల్లో రెండో విడతకు సంబంధించినటువంటి ఇందిరమ్మ ఇండ్లు లబ్ధిదారుల యొక్క వివరాలను విడుదల చేస్తాం, అర్హులైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తామని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. అర్హులందరికీ కూడా ఇల్లు ఇస్తామని చెప్పారు. లబ్ధిదారులకు ప్రతి సోమవారం బిల్లులు చెల్లింపులు కూడా చేస్తామని చెప్పి అదనంగా ఇండ్లు కేటాయించాలని గతంలో గృహజ్యోతి కింద మంజూరైనటువంటి ఇండ్లకు కూడా పూర్తి చేసి అందిస్తామని చెప్పి కూడా చెప్తున్నారనమాట. కాబట్టి ఇందిరమ్మ ఇండ్లు రెండో విడతకు సంబంధించినటువంటి నిర్మాణాలను ఏప్రిల్ నెలలో ప్రారంభించే దానికి అవకాశం అనేది ఉందని ఇక్కడ మనకు స్పష్టంగా అయితే అర్థమైందనమాట. ఇప్పటికే మనకు 2 సార్లు అయితే మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు అయితే తెలియజేశారు. ఏప్రిల్ నుండి ఇందిరమ్మ ఇండ్లకు మరోసారి అయితే లబ్ధిదారుల యొక్క వివరాలను అయితే అందించి వారికి మంజూరు పత్రాలు అయితే అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది. ఖమ్మంలో జరిగినటువంటి ఒక శంకుస్థాపనలో కూడా అయితే ఈ మాటలను అయితే చెప్పినటువంటి సమాచారాన్ని ఇక్కడ మీరు స్క్రీన్ మీద అయితే చూస్తున్నారనమాట. మొత్తానికి ఏప్రిల్లో అయితే ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి రెండో విడత లబ్ధిదారుల యొక్క వివరాలు అనేటివి ప్రభుత్వం అయితే అందించనుంది. మంజూరు పత్రాలు లబ్ధిదారులకు అయితే ఇవ్వనుందన్నమాట. అలానే 31లోగా డబుల్ లబ్ధిదారుల ఎంపిక అని చెప్తున్నారు. ఇది ఎప్పుడంటే మనకు మార్చ్ 31వ తేదీ లోపల, అంటే ఏప్రిల్కి ముందుగానే లబ్ధిదారుల యొక్క వివరాలు, డబుల్ లబ్ధిదారుల వివరాలను అయితే ప్రకటించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు సమాచారము. ఇక్కడ డబుల్ లబ్ధిదారులు ఎవరైతే ఉంటారో వాళ్ళు L2 కేటగిరీలో అయితే ఉంటారనమాట. మీరు ఇందిరమ్మ ఇండ్ల వెబ్సైట్లో చెక్ చేసుకున్నప్పుడు మీ వివరాలు L2లో కనుక ఉండినట్లయితే మీకు రాష్ట్ర ప్రభుత్వము, అంటే గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం సగంలో కట్టి లేదా పూర్తిగా కట్టేసి వదిలేసినటువంటి డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మీకు అందించడం జరుగుతుంది అనమాట. మార్చి 31వ తేదీ లోపల లబ్ధిదారుల యొక్క వివరాలను గుర్తించి లబ్ధిదారులకు సంబంధించినటువంటి వివరాలను విడుదల చేసి ప్రభుత్వము ఏప్రిల్ నెలలో వారికి ఈ యొక్క ఇందిరమ్మ ఇండ్లు రెండో విడతకి సంబంధించినటువంటి బెనిఫిషరీ లిస్టులో అయితే చేర్చనుంది. అలానే ముఖ్యంగా ఇక్కడ సమాచారం ఏంటంటే L2 అంటే ఇక్కడ మనకు లబ్ధిదారులకు సంబంధించి ఇందిరమ్మ ఇండ్లు రెండో విడతలో కూడా ఎవరికి అవకాశం ఇస్తారంటే మొదటి విడతలో ఎవరైతే L2లో ఉండి లబ్ధిదారులు ఇంటి నిర్మాణాలకు సంబంధించి మంజూరు పత్రాలు అనేటివి తీసుకోకుండా వారి యొక్క రేషన్ కార్డు ఇష్యూ వల్ల ఎవరైతే ఉన్నారో వారి పేర్లే వచ్చే అవకాశం అయితే ఉంటుందన్నమాట. ఎందుకంటే మొదటి విడతలో వారి దగ్గర రేషన్ కార్డు అనేది లేనటువంటి సందర్భంగా వాళ్ళు అర్హులైనా కానీ ఇందిరమ్మ ఇండ్లను కోల్పోయారు. వారికి ఎక్కువగా ప్రిఫరెన్స్ ఇచ్చే అవకాశం కూడా ఉంటుందని సమాచారం అయితే ఉంది. కాబట్టి ఈ విధంగా ఇందిరమ్మ ఇండ్లకు సంబంధించి వచ్చేటువంటి అప్డేట్స్ని మీరు తెలుసుకోవాలనుకుంటే ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ సింబల్ని ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్, ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులకు షేర్ చేయండి. ఇందిరమ్మ ఇండ్లకు వరకు చాలామంది కూడా ఎదురు చూస్తున్నారు. వారందరికీ కూడా మన ఛానల్ ద్వారా ఇన్ఫర్మేషన్ అందుతుందని తెలుస్తోంది. తప్పకుండా లైక్ చేసి ఈ వీడియోకి హైప్ చేయండి. లైక్ చేసిన వెంటనే కూడా కామెంట్లో హైప్ చేయమని చెప్పి పాయింట్స్ అయితే అడుగుతుందన్నమాట. మీరు హైప్ చేసినట్లయితే నలుగురికి ఇన్ఫర్మేషన్ అనేది రీచ్ అవుతుంది. ప్రతిరోజు కూడా నేను
ప్రభుత్వం నుంచి వచ్చేటువంటి అప్డేట్స్ని ఫాలోఅప్ చేసి ప్రతిరోజు కూడా న్యూస్ పేపర్లను చదివి మీకు ఇన్ఫర్మేషన్ అనేది ఇలా షేర్ చేస్తూ ఉంటాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.